Hi viewers, welcome to Vibrant TV. Right now మనతో శివ బాలాజీ గారు ఉన్నారు. ఆల్రెడీ గోదావరికి సోగ్గాని అని చెప్పి ఒక మంచి మ్యూజికల్ ఆల్బమ్ అండ్ మంచి కథ కూడా చెప్పున్నారు. సో అది ఎట్లా స్టార్ట్ అయింది అండ్ ఒక కొత్త ఛానల్ అది స్టార్ట్ చేస్తున్నారు, విచ్ వాజ్ స్టార్టింగ్ బై మంచు విష్ణు గారు అండ్ క్రియేటివ్ హెడ్ గా శివ బాలాజీ గారు వ్యవహరిస్తున్నారు. సో దాని గురించి ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్, లైక్ క్రియేటివ్ హెడ్, లైక్ ఇప్పుడు ఒక యాక్టర్ గా ఉన్నారు అండ్ యాక్టివిస్ట్, చాలా వర్క్ చేస్తున్నారు. ఎలా అనిపించింది క్రియేటివ్? అది ఫోర్స్ఫుల్ గా నేను తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఒక కొత్త టీం నమ్మాము. సో అది వాళ్ళది అవుట్పుట్ సరిగా రాకపోయినా వెంటనే నేను దిగి అది చేయాల్సి వచ్చింది. యాక్సిడెంట్ గా జరిగింది అది అంతే. సో అంటే మనం చూసినప్పుడు కాంటెంట్ వైజ్ కావచ్చు, లేకపోతే చాలా ఫ్రెష్ ఉంది, లైక్ లొకేషన్స్ కావచ్చు, మీ ఇద్దరికి కెమిస్ట్రీ ఆల్మోస్ట్ చాలా క్యూట్ కపుల్. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ లోనే ఈ ప్యాటర్న్ ఉండింది, బట్ వెన్ మేము చేద్దాం ఎప్పుడు డిసైడ్ అయ్యామో ఇంకా ఇమీడియట్ క్యారెక్టర్ లో దిగిపోతాం కదా. సో అలాగే జరిగింది అది. ఇట్స్ ఆల్ ఇమీడియట్ గా టక్ టక్ డిసిషన్స్ తీసుకున్నామంటే. యాజ్ యూ సెడ్ ద కెమిస్ట్రీ, ఆబ్వియస్లీ తను షీస్ యాక్ట్రెస్, నేను యాక్టర్, సో ఇట్ ఆల్ వర్క్ అవుట్ లైక్ దట్. సో అంటే లొకేషన్స్ అరకి వెళ్ళినప్పుడు లైక్ క్రియేటివ్ గా మీ పార్ట్ ఎట్లా ఉండిందండి? నేను అది ఆల్రెడీ ఒక టీం నమ్మెళ్ళాను నేను. సో వాళ్ళ అవుట్పుట్ సరిగా రాకపోయేసరికి ఇంకా నేనే దిగి లొకేషన్స్ వాళ్ళు ఆల్రెడీ రెక్కి చేసినారు కాబట్టి ఆ లొకేషన్స్కి వెళ్ళేసరికి నేనే అన్ని షార్ట్ డివిజన్స్ పెట్టాల్సి వచ్చింది. సో అలా చేస్తాము. కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళ సైడ్ కూడా ఉండింది, అంటే కొన్ని మోంటాజెస్. సో అది అడాప్ట్ చేసుకొని ఇంకా కొన్ని ఎక్స్ట్రాస్ వేసి అలా ఫినిష్ చేశాను. సో ఈ ప్రొడక్షన్ లో కొత్త న్యూ ఆర్టిస్ట్ కావచ్చు, న్యూ టాలెంటింగ్ ఎక్స్పైరింగ్ యాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పైరింగ్ డైరెక్టర్స్, వీళ్ళందరికీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ద న్యూ కమర్స్ అండి, ఎస్పెషలీ ఫర్ ద న్యూ కమర్స్. ఇదేంటంటే ఇది ఏవా మ్యూజిక్ ఉంది, ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఉంది. ఏవా మ్యూజిక్ లో ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ సాంగ్స్ బేస్డ్. మన దీంట్లో ఏం చేసినామంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ మ్యూజికల్ నరేషన్ కాన్సెప్ట్. వాట్ ఇస్ ద మ్యూజికల్ నరేషన్ అంటే ఫస్ట్ ఒక సీన్ లోనే యూ హ్యావ్ టు ఆ క్యారెక్టర్ ఆ సిచ్యుయేషన్ చెప్పేసేయాలి. తర్వాత సాంగ్ బిగిన్ అవుద్ది, సాంగ్ సెంటర్ లో ఒక చిన్న యాక్షన్ మూమెంట్స్ ఉంటాయి, తర్వాత సాంగ్ ఎండ్ అయ్యేసరికి ఒక కాన్సెప్ట్ కన్క్లూషన్ ఇస్తాం. ఇది టోటల్ ఇది వచ్చి 8 minutes to 10 minutes చెప్పేయాలి. సార్ లైక్ జనరల్ గా మీరు యాక్టర్ గా హీరోగా వేరే హీరోయిన్ తో వర్క్ చేయడం వేరు ఉంటది అండ్ మధుమిత గారితో చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే లైక్ ఆల్రెడీ డైలీ ట్రావెల్ అవుతూ ఉంటారు, ఇంట్లో ఉంటారు అండ్ ఓకే ఆన్ సెట్స్కి వెళ్ళినప్పుడు ఇంకా చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే నేను ఏం చేయాలనుకున్నా తనకు తెలుసు, తను చేస్తున్నారు నాకు తెలుసు, కాబట్టి ఇంకా కోఆర్డినేషన్ ఎక్కువ గట్టిగా ఉంటుంది. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫిల్మ్. ఇప్పుడు వెబ్ సిరీస్ గా ఈ గోదావరికి సోగ్గాడే అనేది వెబ్ సిరీస్ గా చేయమని సజెషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫిల్మ్ అన్నారు, మీరు చూద్దాం, అది మంచి సబ్జెక్ట్ డెవలప్ అవుతే డెఫినెట్గా చేయొచ్చు. డెఫినెట్లీ అండి. అంటే కమింగ్ టు కన్నప్ప, అంటే లాస్ట్ ఎక్కడ చూసినా కన్నప్ప అని ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ శివయ్య సాంగ్ కూడా అంత పెద్ద హిట్ అయింది అండ్ లవ్ సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ సే సంథింగ్ అబౌట్ కన్నప్ప అంటే ఇన్ యువర్ వర్డ్స్. డెఫినెట్లీ యాజ్ యూ సెడ్ కన్నప్ప ఈచ్ రిలీజ్ కి ఒక్కొక్కటి, అంటే వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అవుట్పుట్ కి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వస్తుంది. సో డెఫినెట్ గా మూవీ కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడ తగ్గకుండా డెఫినెట్ గా అందరినీ సాటిస్ఫై చేస్తుంది. అండ్ విష్ణు గారితో మాట్లాడినప్పుడు ఆయన హీస్ బికేమ్ ఎ డిఫరెంట్ పర్సన్ ఆఫ్టర్ డూయింగ్ కన్నప్ప అన్నారు. లైక్ మీ మెడలో కూడా హ్యావ్ ఫౌండ్ సంథింగ్. లేదు, ఐ వ్యారీ దిస్. నాకు ఇది అంటే ట్రెడిషన్ వచ్చేటప్పుడు ఎప్పుడు ఈ చైన్ ఒక్కొక్కసారి వేసుకుంటాను నేను, అంతే. అది ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. సార్ లైక్ మీ గురించి మాట్లాడుకుంటే యు ఆర్ వెరీ కాన్షియస్ పర్సన్ అండ్ ఏదైనా మొహమ్మే చెప్తారు అండ్ ఓపెన్ గా మాట్లాడతారు అండ్ అడ్రస్ చేయడం కూడా చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తారు. కరెంట్లీ ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఆర్ యూ కెన్ స్కిప్ ఇట్. కరెంట్లీ చూసుకుంటే బెట్టింగ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు అండ్ చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కొంచెం మంది పేర్లు కూడా వచ్చినాయి. యాజ్ ఎన్ యాక్టర్ గా లేదా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న మీరు, వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? బేసిక్ గా నా గురించి మాట్లాడితే ఆల్రెడీ మా దగ్గర శివ మధు ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. వి డూ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఇన్ ఇట్. సో ఈ బెట్టింగ్ యాప్స్ మాకు కూడా వచ్చింది, అది ఆఫర్ చేసి లైక్ 2 crores 3 crores ఆఫర్ కూడా వచ్చింది. సో వి సెడ్ ఎందుకంటే ఇది మేము ప్రమోట్ చేసే వల్ల ఇంకోళ్ళకి ఎక్కడో డిస్టర్బ్ అవుతుంది. అంతెందుకు నార్మల్ ప్రమోషన్స్ ప్రోడక్ట్స్ వచ్చినా కూడా మేము ఒప్పుకోము, ఎందుకంటే ఈ ఛానల్ అనేది మా స్పేస్ కోసం పెట్టుకున్నాం, అది సంథింగ్ మేము చూపించాలని, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలని అనుకోము. సో అందుకోసం ఏ ప్రమోషన్స్ ఇన్ కేస్ అలా చేయాలనుకుంటే దాన్ని వాడి అది నిజంగా మాకు నచ్చితే అప్పుడు మా ఎక్స్పీరియన్స్ చెప్తాం దాంట్లో. సో అలా ఉంటేనే చేస్తాం కానీ ఇది. అండ్ కమింగ్ టు ద బెట్టింగ్ యాప్,